తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసినట్టు ఈసారి కొంతమంది ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదని చెప్పారు. మీడియాతో చిట్చాట్లో మాట్లాడిన ముఖ్యమంత్రి మల్కాజ్గిరిలో తన గెలుపుకు బాధ్యత తీసుకుంటారని చెప్పి తన టికెట్టు ప్రకటించగానే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోకి వెళ్లారని ఫైర్ అయ్యారు. సభలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాల పాటు, కేటీఆర్ 2 గంటల 35 నిమిషాల పాటు, జగదీష్ రెడ్డి 1 గంట 10 నిమిషాల పాటు మాట్లాడినట్టు చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షానికి ఇంత సమయం కేటాయించారా అని ప్రశ్నించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.